హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే పాపకి సెకండ్ డే స్కూల్ అనమాట, థర్స్డే. ఇంకా 5:45కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డే అయితే బాగానే వెళ్ళింది, ఏమీ ఏడవలేదు. కాకపోతే అక్కడ పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం అండి. వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ 12 వెళ్ళి తీసుకొద్దామనేసి వెళ్ళాను. పాపం కిడ్స్ అయితే చాలా ఏడుస్తున్నారు అసలు. అయితే వీళ్ళది నర్సరీ అనమాట మా పాప. సో ఓన్లీ 5 డేసే అంట వీక్లీ, సాటర్డే సండే ఆఫ్ అనమాట. అయితే మాకేమో సాటర్డే యూనిఫాము అంటే యూనిఫామ్లో కలిపేసి ఇచ్చారు మాకు అప్పుడు ఇవ్వడము. మరి మాకు యూనిఫామ్ ఇచ్చారు కదా అని మేడంని అడిగితే సరే తీసుకురండి, రిటర్న్ ఇచ్చేస్తాము మనీ అని అన్నారనమాట. ఇంకా రేపు తీసుకొని వెళ్ళాలి. ఇంకా తీసుకొని వచ్చాక ఫుల్ అలసిపోయింది అసలు. తినేసి పడుకుంది. ఒక 3 అవర్స్ దాకా పడుకున్నట్టుంది. ఇంకా నైట్ అయితే పడుకోలేదు, విసిగిచ్చింది నన్ను. ఇంకా ఎప్పుడు పడుకుందో 11 అయినట్టుంది పడుకునేసరికి. నాకేమో నిద్ర వచ్చేసి నేను పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ ప్రిపేర్ చేద్దామనేసి తొందరగానే లేచాను. ఇల్లంతా ఒకసారి ఊడ్చుకున్నాను. ఈరోజు ఏం మాప్ పెట్టలేదు. ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే కమెంట్ కూడా చేయండి, ఏదైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడ బయట ఊడ్చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. మార్నింగే ఎవరు లేవరు కదా, ఫుల్ సైలెంట్గా ఉంటుంది. ఇంక ఇక్కడ కొన్ని ఉతికే బట్టలు ఉంటే అవి నానబెట్టేసుకుంటున్నాను. ఇవైతే ఇంకా పాపని స్కూల్లో దింపాక వచ్చి ఉతుకుతాను. అంటే బైక్ మీదనే కదా, నేను కూడా వెళ్ళి కొంచెం సెండ్ ఆఫ్ ఇద్దామనేసి వెళ్దాం అనుకుంటున్నాను ఈ 10 డేస్ కూడా. ఇంకెక్కడ టిఫిన్కి వచ్చేసి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లోకి టమాటో పప్పు చేస్తున్నాను. చూస్తే చపాతీ పిండి లేదు, ఇంకా వెళ్ళి కిందికి వెళ్ళి తీసుకొని రావాలి. ఇంకా టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. పప్పు అయితే ముందే నానబెట్టుకున్నాను, ఒక 10 నిమిషాలు అవుతుంది అనుకుంటా. దాంట్లోకి టమాటో, ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. చాలా డేస్ అవుతుంది టమాటా పప్పు తినక, అందుకే ఈరోజు చేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా మార్నింగే పప్పు అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్కి వంటకి ఓన్లీ రైస్ పెట్టుకుంటే అయిపోతుంది. చూస్తాను, కూరగాయలు అయితే దొండకాయ ఉంది, కావాలంటే ఫ్రై చేస్తాను అప్పటికప్పుడు. ఇంక ఇక్కడ పప్పులోకి అయితే అన్నీ వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, కొంచెం వాటర్ పోసుకున్నాను. అయితే చింతపండు ఒక గ్లాస్లో పెట్టుకొని అందులో పెట్టుకున్నాను అనమాట సైడ్కి, లేకుంటే పప్పు ఉడకదు ఎంతసేపు అయినా అనేసి అలా చేశాను. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇంక ఇక్కడ ఇండక్షన్ మీద పెడుతున్నాను పప్పు. నాకైతే ఇండక్షన్ వల్ల 3 బర్నర్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఇండక్షన్ అయితే కొంచెం బాయిలింగ్కి అయితే యూజ్ చేస్తాను, అంటే ఎగ్స్ కానీ అప్పుడప్పుడు ఇట్లా పప్పు పెడుతుంటాను. వాటర్ కూడా హీట్ చేసుకుంటాను అప్పుడప్పుడు. ఇంకెక్కడ నైట్ తోమిన అంట్లు ఉంటే అవి సర్దేసుకుంటున్నాను. ఇంకా కిందికి వెళ్ళి పిండి తీసుకొని వచ్చాను. చపాతీకి అయితే కలుపుకొని పెట్టుకుంటున్నాను. నాకైతే మార్నింగ్ అసలు టిఫిన్స్ అయితే ఇష్టం ఉండదు, డైరెక్ట్ లంచ్ చేయాలనిపిస్తుంది. ఇంకేదో ఇష్టంగా అయితే ఒకటైతే తినేస్తాను అంతే. ఒక్కోసారి అయితే మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేస్తాను. ఇంక ఇక్కడ కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. తొందరగా లేస్తే పనులన్నీ మంచిగా టైంకి అయిపోతాయి. నాకైతే ఈ టాస్క్ నచ్చింది అసలు, పాపని స్కూల్కి పంపడం. ఇంకా ఇక్కడ నైటు మా హస్బెండ్ మొలకలు కట్టు మర్చిపోతున్నాం మళ్ళీ తినడం అని అన్నాడు. అందుకే ఇక్కడ కొన్ని పెసర్లు తీసుకున్నాను. ఎక్కువ తీసుకోవద్దు, కొన్ని అయితే సరిపోతుంది. మంచిగా 2 times వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం మంచి వాటర్ పోసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నానితే సరిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ మంచిగా వాష్ చేసుకొని అదే స్ప్రౌట్స్ కోసం తీసుకుంటాం కదా, దాంట్లో వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి చిన్నగా మొలకలు వస్తాయి. రోజు ఒక గుప్పెడన్నా తీసుకోండి, ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ అయితే తినలేము, ఫ్రూట్స్తో కలిపి తీసుకుంటే తినగలుగుతాము. ఇంక ఇక్కడ సోఫా కవర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నా టీ అయిపోయింది కదా, ప్రశాంతంగా కూర్చొని టీవీలో ఏదైనా ఇష్టమైనది పెట్టుకొని టీ తాగుతున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతున్నాను. అయితే ఇక్కడ ముందు రోజు ఈ క్యాష్యూస్ లేవని చెప్పాను కదా, అయితే వేరే ఒక బాక్స్లో అయితే కనిపించింది. అవి అయితే ఫ్రై చేసుకొని అవి కొన్ని పెట్టేశాను.
ఇంక ఇక్కడ చూపిస్తున్న లడ్డు ఏంటంటే అంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టాం కదా, దాంట్లో హాఫ్ మిగిలింది, హాఫ్ తినేసాము, హాఫ్ మిగిలింది. ఇంకా ఆ రోజు ఈవినింగే దాన్ని మిక్సీ పట్టేసి ఇట్లా లడ్డూలాగా చేశాను. సూపర్ టేస్ట్ ఉంది అసలు. కాకపోతే ఒక 10 లోపే అయినాయి అనుకుంటా. ఇంకా తిన కోసం అయితే 3 దాచాను. ఇంకా అన్ని మిగతావన్నీ తినేసాము. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చింది ఆ లడ్డు. ఇంకా మా పాప బ్యాగ్లో కూడా స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడికింది. చిన్నగా అది చింతపండు అయితే బయటికి తీసాను. మా పాప కోసం అయితే కొంచెం పప్పు సైడ్కి తీసి పెట్టాను. ఇంక ఇందులోకి చింతపండు కలుపుకొని కొంచెం కారం లైట్గా వేసుకొని కల్లుప్పు వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా ఇక్కడ పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లి నేను పొట్టు లేకుండానే దంచుతానండి, ఎందుకో టేస్ట్ బాగుంటుంది. పొట్టు తీసి వేస్తే అంత అనిపించదు. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకున్నాను 2, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేయాలి, బాగుంటుంది. అది ఇంకా పప్పులోకి కలిపేసుకున్నాను. ఇంకా పప్పు కూడా కొంచెం ఉడికాక వేరే గిన్నెలోకి వేసుకున్నాను. టేస్ట్ బాగానే ఉంది. చపాతీలోకి చాలా డేస్ అయింది చేయక. ఇంకా అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పప్పులో కలుపుకున్నాను. ఇంక ఇక్కడ చపాతీ చేస్తున్నాను. 8కి అంటే టిఫిన్ తినబుద్ధి కాదు కదా, ఇంకేదో బలవంతంగా తినడానికి అన్నట్టు ఉంటుంది. అయితే ఫస్ట్ అయితే ఒక చపాతీ ప్లెయిన్గా చేసుకొని నేను సైడ్కి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మా పాపకు వేసి ఇంకా దానికి ఆమ్లెట్ వేద్దామనేసి నేనైతే ముందు తీసేసుకున్నాను. ఇంకా చపాతీకి రోల్ చేసి ఇద్దామనేసి ఆమ్లెట్ వేస్తున్నాను. జస్ట్ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని డైరెక్ట్ ఇట్లా కొట్టేశాను. దానిపైన కొంచెం కారం, ఉప్పు వేసుకొని తిప్పేసుకొని మళ్ళీ చపాతీ పెట్టుకొని రోల్ చేసి ఇచ్చాను. తినేసింది. ఇంకా తను తినేసాక తనని రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్ళాము ముగ్గురము. వెళ్ళేసి తనని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ నన్ను డ్రాప్ చేశాడు మా హస్బెండ్. పాపని కరెక్ట్గా స్కూల్లో డ్రాప్ చేసేసరికి 8:55 ఏమో అయింది. ఇంటికి వచ్చేసి ఇంకా టైం ఉంది కదా అనేసి కింద కాసేపు ఇద్దరం వాక్ చేసాము, ఒక 10 మినిట్స్. అలా పార్ట్నర్తో హ్యాపీగా వాకింగ్ చేస్తుంటే భలే ఉంటుంది. ఎప్పుడు ఉరుకులు పరుగులు ఉంటుంది కదా, ఇలా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇంకా తను వెళ్ళిపోయాక నేను పైకి వచ్చేసి టిఫిన్ అయితే చేశాను. ఒక చపాతీ ఉండే కదా, అది తినేసాను. తినేసి ఇంకా ఇక్కడ బట్టలు ఉంటే తీసేసి ఇంకా వేయాల్సిన బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను. డైలీ వేయాల్సి వస్తుంటుంది అన్నమాట బట్టలు అయితే. ఇంకెక్కడ కొన్ని బట్టలు ఉంటే అవి ఉతుకుతున్నాను. ఈ వైట్స్ ఉతుకుతుంటే మురికి బాగానే ఉంటుంది, అందుకే ఇంకా చేత్తోనే ఉతకడానికి చూస్తా ఎప్పుడైనా. మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది నేను లెఫ్ట్ హ్యాండ్తో ఉతుకుతున్నట్టు. నేను లెఫ్ట్ హ్యాండర్ అండి. మొత్తం పనులు అంటే ఒక 90% పనులు అయితే లెఫ్ట్తోనే చేస్తాను. అంటే రైట్ హ్యాండ్తో ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ ఏం చేయలేను, ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాను. మీలో ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్తోనే పని చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. లేదు మాకు అలవాటు ఏం లేదు అనుకుంటే జస్ట్ లైక్ చేయండి అంతే. అంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి హ్యాండ్తోని, ఈ లెఫ్ట్ హ్యాండ్తోని, ఇంకా రైట్ హ్యాండ్తోని ఎక్కువ చేయలేను అనమాట. అంటే కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. చిన్నప్పుడు అనేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో పని చేయొద్దు అనేసి. ఇంకా నేను రైట్ హ్యాండ్తోనే పని చేయాలంటే నేను చేసే పని అసలు డే అయినా సరిపోదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టామినా ఉండదన్నమాట రైట్ హ్యాండ్తో చేయడానికి. ఏదైనా పట్టుకుంటే ఎక్కువ వెయిట్ పట్టుకుంటే ఇంకా చెయ్యి లాగేస్తుంది బాగా. కాకపోతే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తోనే అన్ని పనులు అవుతాయి కాబట్టి నాకు ఒక్కోసారి లెఫ్ట్ హ్యాండ్ కూడా పెయిన్ వస్తుంటుంది. అంటే ఇంకా అందరికీ రైట్ హ్యాండ్ ఎట్లానో నాకు లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా అనమాట. నాకనే కాదు, కొంతమంది ఉంటారు కదా లెఫ్ట్ హ్యాండ్తో చేసే వాళ్ళు పనులు. ఇంక ఇక్కడ వాషింగ్ అయితే అయిపోయింది, జాడిస్తున్నాను. తర్వాత ఇంకా బకెట్స్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి పాపని తీసుకొని రావాలి. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.